హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇదైతే సాయంత్రం పనులు. బిజీ అనుకోండి, బిజీగా ఉన్నాను ఈ సాయంత్రం అయితే మాత్రం. సండే రోజు ఉదయం పూట కూర అయితే ఏం చేయలేదు. ఇంట్లో ఒక ఎగ్ అయితే ఉంది. ఇంకా నవీన్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఉదయం అయితే దోసకాయలు టమాటాలు ఉన్నాయి ఇంట్లో. దోసకాయ టమాటా కూర చేస్తాను. నవీన్కేమో ఒక ఎగ్గు ఉడకబెడతాను. ఆ కూర వేసుకొని ఎగ్గు నంచుకొని తిందురా అంటే ఆహా అలా కాదు, వద్దంటే వద్దన్నాడు. ఇంకేం చేస్తాం, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. అదే కొంచెం అయితే మేము కూడా తినేసాము. ఇంట్లో టమాటా పచ్చడి తిరగమాతేసాను. ఇంకా టమాటా పచ్చడి వేసుకొని అయితే తిన్నాం. ఇంకా సండే రోజు పచ్చడి వేసుకొని తినమంటే ఇంట్లో వాళ్ళు తింటారా? ఒక పూట అయితే ఎలాగోలా అడ్జస్ట్ అవుతారు కానీ 2 పూటలు తినమంటే తినరు. అందుకోసమని ఇంక ఇప్పుడు షాప్కి వెళ్ళి గుడ్లు తెప్పించల్లా కూర అయితే చేస్తున్నాను. అట్టయితే తెప్పించాను. ప్రతిసారి షాప్కి వెళ్ళి 2-3 కోడిగుడ్లు తెప్పించడం ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఒకేసారి అట్టయితే తెప్పించాను. తెప్పించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. కొంతమంది ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, విడిగా పెట్టుకోండి అంటారు. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పాడైపోకుండా చాలా రోజులు నిల్వ ఉంటాయి కదా. అందుకోసం బయట పెట్టామనుకోండి త్వరగా పాడైపోతాయి. ప్రతిరోజు అయితే మేమందరం తినము. నవీన్కే ఇంక ఇలా వాడికి ఇష్టం లేని కూరప్పుడు ఎగ్స్ అవి చేసిస్తూ ఉంటాను. ఇంక ఈరోజు సాయంత్రం అయితే టమాటా కూరను ఎగ్స్ వేసి అయితే చేస్తున్నాను. ఎగ్స్ ఉడకబెట్టేసి చేస్తున్నాను. ఎప్పుడు టమాటాలు అయితే నేను పచ్చివి మిక్సీకి వేసి ఇంకా తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం చింతపండు పులుసు పోసి ఇంకా ఆ ప్రాసెస్లో చేస్తాను. ఈసారి అయితే అలా చేయట్లేదు. నార్మల్గా మనం టమాటా కూర చేసుకుంటాం కదా, ఇంకా టమాటా కూర చేసేసి ఎగ్స్ అయితే సపరేట్గా ఉడకబెడుతున్నాను. ఇంకా ఈ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. బియ్యం కూడా కడిగి పెట్టాను. బియ్యం కనుక బాగా నాని అనుకోండి అన్నం అయితే చాలా బాగుంటుంది. కొంచెం మెత్తగా పొడి పొడిలాడితే బాగుంటుంది. అప్పుడప్పుడు కడిగి పొయ్యి మీద పెట్టామనుకోండి అన్నం అనేది కొంచెం ఇత్తులుగా ఉంటుంది. కొంచెం మెసరు ఎక్కువ పెట్టామనుకోండి ఇంకా అడుగున నీళ్ళుగా పైన పలుకులుగా బాగుండదు. కనీసం ఒక అరగంట సేపు అయినా బియ్యం నానబెట్టుకుంటే అన్నం అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్స్ కూడా ఉడికినవి పొట్టు అయితే తీస్తున్నాను. మనకు పొట్టు అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కనుక వేసామనుకోండి ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. పొట్టు అనేది బాగా ఈజీగా ఊడైతే వచ్చిద్ది. మనం ఎగ్గు తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసినా కానీ పొట్టు అనేది ఊరకనే వచ్చేసిద్ది అనుకోండి, అలాగైనా తీసుకోవచ్చు. ఈరోజు ఇంకొక పని కూడా ఉంది. పిండి అయితే వేసుకుంటున్నాను. దోశలకైతే నానబోసాను. ఇంకా పిండి అయితే వేస్తున్నా. ఒకవైపు కూర చేసుకుంటా, ఒకవైపు పిండి వేసుకుంటా. అసలు పని అయితే మామూలు బిజీగా లేదనుకోండి. కొత్త మిక్సీ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంకా దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా సరే నేను మిక్సీలోనే వేసుకుంటున్నాను. పిండి ఎప్పుడు నేను సాయంత్రం ఇలా వంట చేసుకుంటానే పిండి అయితే వేస్తాను. ఒక పొయ్యి మీద పాలు కాగబెట్టుకుంటా, అన్నం వండుకుంటా, పిండి అయితే వేస్తుంటా. ఇంక ఇప్పుడు కూర కూడా చేస్తున్నా కదా. మనం మిక్సీ వేసేటప్పుడు జారు పట్టుకొని అలాగనే ఉండాల్సిన అవసరం లేదు. మనం జారు పెట్టేసిన తర్వాత అది మెదిగేలోపు మనం పక్కకు వచ్చేసి పనులు అవి చూసుకోవచ్చు. అక్కడే నుంచొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాల పాటు ఇలా వచ్చి వేరే పనులు చూసుకున్నాం అనుకోండి మెదిగిపోయిద్ది. మళ్ళీ ఆ పిండి తీసేసుకొని మళ్ళీ పిండి వేసుకోవటం ఇలా అయితే చేస్తుంటాను. ఇంకా కూరలో అయితే కారం వేస్తున్నా, ఎగ్స్ కూడా వేసాను, మసాలా కూడా వేసాను. ఇప్పుడు కారం వేయటం అయితే మర్చిపోయా, లాస్ట్లో వేస్తున్నా. లేదనుకోండి మసాలా ఉప్పు కారం అదంతా వేసిన తర్వాత ఎగ్స్ కనుక వేసామనుకోండి మనం అటు ఇటు తిప్పాల్సిన పని ఉండదు. ఎగ్స్ కూడా ఇరక్కుండా ఉంటాయి. కొంతమంది ఇలా కూరలు చేసుకున్నప్పుడు ఎగ్స్ అనేవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని అలా వేసుకుంటారు. నేనైతే అలా వేయను. అలా చేస్తే మా పిల్లలకి ఇష్టం ఉండదు. ఎందుకంటే పైన కొంచెం గట్టిగా ఉంటుంది. మనం తినేటప్పుడు పీచుల్లాగా వస్తుంటాయి, తోలులాగా లేసి వస్తుంటాయి. అలా ఉంటే మా పిల్లలు తినడానికి ఇష్టపడరు. అందుకని చెప్పేసి నేనైతే అలా ఫ్రై చేయను. కోడిగుడ్లు ఉడకబెట్టేసి ఇంక ఇలా కూరలో వేస్తాను. కూరలో కనుక వేస్తే మనం ఉడకబెట్టుకున్నాం అనుకోండి ఈ ఉప్పు కారం మసాలా అనేది ఎగ్స్కు బాగా పట్టిద్ది. మనం అన్నంలో తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మా నవీన్కైతే చాలా ఇష్టం ఇలా అయితే. మనం విడిగా ఎగ్స్ ఉడకబెట్టుకుంటాం కదా, ఇంకా అలా వాడికి అంత ఇష్టం ఉండదు. అలా తినడానికి పెద్దగా ఇష్టపడడు. ఇలా కూరలో వేసి ఉడకబెట్టామనుకోండి బాగా తింటాడు, భలే ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. ఇంక ఇదైతేనే ఉదయం పూట. ఇంకా ఉదయం పూట అయితే టిఫిన్ చేస్తున్నాను. ఈరోజైతే వంట చేసే పని అయితే లేదు, ఓన్లీ టిఫినే. మాకు సోదకం అని చెప్పాను కదా, వాళ్ళు దినం అయితే భోజనాలకు పిలిచారు. ఇంకా నవీనను వాళ్ళ నాన్న అయితే వెళ్తాడు. నవీన్ స్కూల్కి వెళ్తే స్కూలు పక్కనే భోజనాలు కూడా పెట్టేది. ఇంకా వాడిని తీసుకెళ్ళమని చెప్పాను. సరే తీసుకెళ్తాలే అన్నాడు. నేనైతే వెళ్ళట్లేదు. ఇంకా పొరుగురు కదా, ఇంకా పక్కన ఊరికి ఏం వెళ్తాంలే అని చెప్పేసి నేనైతే వెళ్ళట్లేదు.
చట్నీ చేయటానికి కూడా పల్లీలు నేను ముందే వేయించి పెట్టుకున్నా కదా, ఇంకా పని కూడా లేట్ అవ్వదండి. ఎప్పుడైనా సరే మీరు ఉదయం పూట పనులు అనేవి హడావుడిగా లేకుండా ఉండాలంటే సరే మనం పల్లీలు అనేవి ముందే వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి. చట్నీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం శనగపప్పు అయితే వేశాను. ఈ మధ్య కొంచెం శనగపప్పు తెప్పిస్తున్నాను. పల్లీలు రేట్ ఎంత ఉన్నాయి, ఈ శనగపప్పు రేట్ ఎంత ఉన్నాయి, కొంతమంది పుట్నాల పప్పు అలా అంటారు కదా, వేయించిన పప్పు అంటారు, చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు. మేమైతే శనగపప్పు అని అంటాను, నేనైతే అలానే అంటాను. మన పచ్చిపప్పు ఉంటాయి చూడండి, తిరగమాత గింజలు వాటిలో వాడతాం, వాటినైతేనేమో పచ్చిపప్పు అంటాను, వీటినైతేనేమో శనగపప్పు అంటాను. ఇంక ఇవైతే కొన్ని వేసాను. మరి నేను శనగిత్తనాలు రేట్ ఎక్కువ, ఇవి కొంచెం రేటు తక్కువ ఏమో అని చెప్పేసి ఇవైతే ఒక 1/2 కేజీ తెప్పిస్తున్నాను. కొన్ని అయితే వేస్తున్నాను, 4 గింజలు వేస్తాను, ఎక్కువ వేయను. ఎక్కువ వేసామనుకోండి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. అదిగాక తిరగమాత వేసేటప్పుడు మనం ఏంటంటే పొయ్యి మీద పెట్టి ఒక్క నిమిషం పాటు ఉంచినా కూడా ఉండలు కట్టేసిద్ది మన శనగపప్పు చట్నీ అనేది. అందుకని ఎక్కువ శాతం అయితే వాడను, ఏదో 4 అయితే వేస్తాను. టేస్ట్ బాగుంటుంది 2 కలిపి వేసుకుంటే. ఇందులో కొంచెం కొబ్బరి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. కొబ్బరి అయితే ఇంట్లో ఉంటే వేస్తాను, లేకపోతే లేదు. ఇంకా చట్నీ కూడా వేసి తిరగమాత అయితే వేసాను. ఇంకా దోశల కోసమని పిండి అయితే కలుపుతున్నాను. మనం దోశల పిండి తీస్తాం కదా గిన్నెలోంచి, తీసినప్పుడు గిన్నె అనేది కొంచెం ఖాళీ అయ్యిద్ది, పిండి ఏమో దానికి అంటుకొని ఉంటుంది. ఆ పిండి గిన్నెని అలాగనే ఉంచుకోకుండా ఆ అంటుకున్న పిండిని కనుక శుభ్రంగా తుడిచేసామనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎండిపోకుండా ఉంటుంది. లేదనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఆ తుడవకుండా ఉన్న పిండి ఉంది చూడండి, అదైతే ఎండిపోయిద్ది. మళ్ళీ అది మనం పిండిలో కలుపుకోవాలన్నా కలవదు. అందుకని శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాం అనుకోండి, గిన్నె కూడా నీట్గా ఉంటుంది. కొంచెం ఉప్పేసి పిండి అయితే కలిపాను. పిండి కొంచెం పులిసింది, అంతకుముందైతే పులవట్లేదు కానీ ఇప్పుడైతే ఈరోజు కొంచెం పులిసింది పిండి. ఎందుకంటే చలి అనేది కొంచెం తగ్గింది, ఇంట్లో కూడా కొంచెం ఉక్కబోసినట్టుగా అనిపిస్తుంది. రోజు ఫ్యాన్ వేసుకుంటే బాగా చలిగా అనిపించేది, ఇప్పుడు కొంచెం ఫ్యాన్ వేసుకుంటున్నాము. రోజు అయితే నైట్ పడుకునేటప్పుడే ఫ్యాన్ వేస్తాము, మిగతా టైంలో అసలు ఫ్యాన్ వేయట్లేదు. దోమలు కొడుతున్నాయి అనుకోండి ఆల్ అవుట్ వేసి తలుపులు అవి వేసుకుంటున్నాం కానీ ఫ్యాన్ వేసుకోవట్లేదు. ఇప్పుడైతే మాత్రం కొంచెం ముందే ఫ్యాన్ వేసుకుంటున్నాం, కొంచెం ఉక్కబోసినట్టుగా అలా అనిపిస్తుంది. చలి అయితే కొంచెం తగ్గింది, అందుకే పిండి కూడా కొంచెం పులిసింది. లేదనుకోండి మొన్న మన సిస్టర్ ఒకళ్ళు చెప్పారు కామెంట్లో, ఒక డబ్బాలో పెట్టేసి మూత పెట్టే సిస్టర్ తెల్లారేపటికి బాగా పులిసిపోయింది ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ అని చెప్పారు. ఆ ప్రాసెస్ చేద్దామనుకున్నాను. కొంచెం ఉక్కబోసినట్టే అనిపిస్తుంది కదా, అవసరం లేదులే పులిసిద్దులే అని చెప్పేసి ఇంక ఇలానే ఉంచేశాను. ఇడ్లీ పిండి అయితే మాత్రం తప్పనిసరిగా ఆ ప్రాసెస్ అనేది ఒకసారి ట్రై చేస్తేనే బెస్ట్. ఇంకా దోశలు అయితే పోసేసాను. మనం మిక్సీలో వేసిన పిండితో అయినా దోశలు అనేవి బాగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా కరకరలాడుతా టేస్ట్ బాగుండాలంటే మాత్రం 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం ఇలా గనక వేసుకున్నామంటే చాలు, దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇందులో నువ్వు ఏమీ కలపాల్సిన అవసరం లేదు. ఉంటే కలుపుకోండి ఏమన్నా, ఏమీ లేవు కలిపే అలవాటు లేదనుకున్నప్పుడు ఇలాగైనా వేసుకోండి. నేనైతే ఏం కలపనండి, ఇలాగనే పోస్తుంటాను. ఒక్కోసారి కలిపినప్పుడు ఏం చేస్తాయి అంటే ఒక్కోసారి బాగానే వస్తాయి, ఒక్కోసారి ఏమో పైన ఏమో పచ్చి పచ్చిగా ఉంటాయి, అడుగునేమో నల్లంగా మాడిపోతూ ఉంటాయి. అంతకుముందు అన్నం వేయటమని అవి వేయటం ఇవి వేయటమని అవి ఫాలో అయ్యేదాన్ని, నాకెందుకో నచ్చలేదు. అందుకని చెప్పేసి ఇంకా అప్పుడు డాన్స్ ఇంకా పిండిలో ఏమీ కలపకుండా ఉట్టి మినపప్పు బియ్యం ఇంక ఇంతవరకే మిక్సీకి వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి దోశలు. మా పిల్లలు అసలు గ్రైండర్కి పిండి వేపిస్తే దోశలు అనేవి సరిగ్గా కూడా తినలేదండి, మాకు నచ్చట్లేదు వేపించొద్దు అని గోల. మిక్సీకి వేసిన కాంచి నవీన్ అయితే దోశలు బాగా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా మాకు సోదకం అని చెప్పాను కదా, అందుకే పైన బూజు అయితే దులిపేశాను. పండక్కేగా బూజు దులుపుకుంది, ఇంకా దులిపే ఓపిక అయితే లేదు. అందుకోసమే ఇంకా ఏదో సోదకం కదా తప్పదు కదా అని చెప్పేసి ఇల్లు మొత్తం పైన అయితే బూజు దులిపేశాను. ఇంకా బెడ్షీట్ అవన్నీ మారుస్తున్నా, రోజువారీ వాడుకునే దుప్పట్లు ఇంకా అంతవరకైతే ఉతికేస్తాను. ఇంక ఎక్కువ పని అయితే ఏమీ చేయట్లేదు. సామాన్లు కడగటం అవైతే ఇంకేం పనులు పెట్టుకోవట్లేదండి. ఇంకా ఇవన్నీ ఉతికేసిన తర్వాత ఇంకా బండ్లు తుడుచుకోవటం ఇంకా అంతవరకైతే చేస్తాను. ఇంకా వాళ్ళు మధ్యాహ్నం పూట వస్తారు కదా, నీళ్లు చల్లుతారు. ఆ నీళ్ళు ఏదో అంటారు, పుణ్యపు నీళ్ళు ఏదో అంటారు, ఆ నీళ్లు చల్లుతారు కదా, ఇంకా అవి చల్లితే అంటిపోయినట్టే అంటారు. ఇంకా దినం ఈరోజే పనులు చేస్తున్నాను. ఎందుకంటే ఇంక ఈరోజు ఇంట్లో పనులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, వంట చేసే పని లేదు. అదిగాక ఇంకా ఎక్కువ బూజులు ఎక్కువ పని అయితే చేయట్లేదు కదా, తక్కువ చిన్న చిన్న పనులే కాబట్టి ఇంక ఈరోజే చేసుకుంటున్నాను. ఇంక ఇదిగోండి బెడ్షీట్ అయితే తీసేసాను. ఆ తీసిన బెడ్షీట్తోనే మంచం అయితే మొత్తం దుమ్మంతా దులిపేసి మళ్ళీ బెడ్షీట్ అయితే వేసాను.
కిటికీలు కూడా దులిపేశాను. మంచం ఉన్నప్పుడు కిటికీలు ఊడవటానికి ఊడము కదా, ఆ దుమ్ము అనేది మళ్ళీ మంచం మీద పడిద్దని చెప్పేసి ఇంకా కిటికీలు కూడా శుభ్రంగా అయితే బూజు ఎక్కడన్నా బూజేం పెద్దగా లేదులేండి, మొన్నే కదా దులిపింది. ఇంకా కిటికీలో కొంచెం ఏదైనా కసువు ఉంటే అదైతే ఊడ్చేసాను. అటువైపు కిటికీ ఇటువైపు కిటికీ మంచం కింద మూలలను కూడా శుభ్రంగా ఊడ్చేసి ఇంకా బెడ్షీట్ అయితే వేసేసాను. బెడ్షీట్ నేను ఎప్పుడు వేసినా పిన్నీసులు పెట్టుకొని వేసుకుంటాను, ఎందుకంటే పిల్లలు ఎక్కి తొక్కినా సరే బెడ్షీట్ అనేది జరగకుండా ఉంటుందిలే అని. ఈ బెడ్షీట్లు నేను ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను, అయినా కూడా బాగున్నాయి కదా. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ పెట్టండి.